అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. సో అందరూ అయితే కనుక భోగి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అనుకున్నాను. సో ఒక్కసారి కొంచెం టైం స్పెండ్ చేసి నా వీడియో కూడా చూసేయండి, చాలా బాగుంది. సో ముందుగా అయితే కనుక నేను భోగి రోజున పనులు అయితే స్టార్ట్ చేశాను. సో ఈరోజు హాలిడే అలాంటివి ఏమీ లేవన్నమాట. ఈ 3 days మనకి కనుమ రోజు ఫ్రైడే వచ్చింది కాబట్టి, సో ఫ్రైడే రెగ్యులర్గా ఇక్కడ హాలిడే కాబట్టి ఆ రోజు హాలిడే వచ్చిందనమాట. సో ఈ 2 రోజులు భోగి సంక్రాంతి అయితే కనుక స్కూల్ ఉంది. సో వీళ్ళైతే ఇంకా పొద్దున్నే లేచేసి స్కూల్కి స్టార్ట్ అయిపోయారనమాట. ఎలాగో స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నేను కూడా కొంచెం ఎర్లీగానే లేవస్తాను కాబట్టి కొంచెం పనులు కూడా త్వరగా చేసుకోవచ్చు. స్కూల్ లేకపోతే కాస్త లేట్ అవుద్ది అనమాట లేచేసరికి. సో దానివల్ల ఇంకా పూజ కూడా మనకి లేట్ అయిపోతుంది అనమాట. ఈరోజు బేబీకి స్కూల్లో అది యాక్టివిటీ అది తీసుకెళ్ళాలన్నమాట. కొంచెం డ్రమ్ టైప్లో నేను తయారు చేశాను చాట్తో. అండ్ పండుగ కూడా ఈరోజు స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉందన్నమాట స్కూల్లో. వీళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు. అండ్ ఈరోజు నాకు కూడా పూజ పని ఉంది, నేను కూడా బిజీ. సో ఈ రోజుల్లో బిజీగా ఉందన్నమాట. దుబాయ్లో అయితే ఇంకా వింటర్, మాకు చలి బాగా ఉందన్నమాట. సో ఈ 1 week to 10 days ఏంటంటే కొంచెం బాగా చలిగా ఉంటుందంట న్యూస్ వచ్చిందనమాట. సో ఇంత పొద్దున్నే చలిలో స్కూల్కి అయితే వెళ్తున్నారు వీళ్ళు. ఇంకా నేనైతే కనుక ఫస్ట్ ఈ బర్డ్స్కి నిన్న వాటర్ వేయడం మర్చిపోయాను. నిన్న మొత్తం క్లీనింగ్ పనిలో పడిపోయి, సో నీట్గా బాల్కనీ డోర్ తీయంగానే అరుస్తున్నాయి. ఏంటా అని చూస్తే పాపం వాటర్ లేదు, ఫుడ్ కూడా లేదనమాట. సో రోజు పొద్దున్నే వీటికి ఇలా ఫుడ్ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. మనకు ఒక డాగ్ కూడా ఉంది కదా, డైలీ ఒకసారి అయితే కనుక ఇలా ఫుడ్ వాటర్ చేంజ్ చేస్తూ ఉంటాను. సో ఇది ఒక పెద్ద పని మాకు. సో పిల్లల్ని ఎలా చూసుకోవాలో వీటిని కూడా రోజు అలా చూసుకోవాలి. కానీ కాసేపు వాటిని చూస్తే ఒక సరదా ముచ్చటగా ఉంటుంది. లేదంటే ఇలాంటి పనులు చేసేటప్పుడు కొంచెం చిరాకు అనిపించినా ఒక్కొక్కసారి అవి చేసే సౌండ్కి, అవి చేసే ఆటలకి కొంచెం ముచ్చటగా ఏమంటారు, కొంచెం ఆనందం అనమాట. అదొక ఆహ్లాదం మనకి ఏమన్నా పెట్స్ ఉంటే ఇంట్లో. సో ఇంకా నెక్స్ట్ నేను సోఫా కూడా మంచిగా క్లీన్ చేసి ఫస్ట్ టేబుల్ క్లీన్ చేశాను అనమాట. సో ఈ 2 క్లీన్ చేస్తే నాకు ఇల్లంతా మొత్తం శుభ్రం అయిపోయినంత ఫీలింగ్ వచ్చింది. ఆ సోఫా క్లీన్ చేసిన, టేబుల్ నీట్గా ఉన్నా చాలు. ఫస్ట్ అయితే నేను ఈ 2 పనులు చేస్తాను. ఫస్ట్ సోఫా మంచిగా పెట్టేస్తాను, అప్పుడు నాకు కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో లేదంటే పిల్లలు అటు ఇటు జరిపేసి ఆ కవర్ అంతా చెడిపోయింది అనుకోండి, అంత క్లమ్జీగా ఉండిపోయి అసలు ఏమంటారు ఆ పీస్ఫుల్నెస్ ఉండదు అనమాట ఇంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యాక్యూమ్ క్లీనర్ కూడా చేశాను అనమాట. సో మాపింగ్ చేసే ముందు ఖచ్చితంగా వ్యాక్యూమ్ అయితే చేస్తాను. మనకి ఎక్కలేంత డస్ట్ అంతా పోతుంది. అదే నార్మల్ బ్రష్తో చీపురు లాంటి దాంతో ఊడ్చామనుకోండి, మనకి ఎక్కడ డస్ట్ అక్కడే ఉండిపోద్ది. నెక్స్ట్ ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత రంగోలీ వేద్దామని ఈ రంగోలీని డిసైడ్ చేశాను అనమాట. భోగికి స్పెషల్గా వేద్దామనేసి. అన్నంటే మర్చిపోయాను, నేను కొన్ని పిండి వంటలు కూడా చేశాను. ఆల్రెడీ ఒక షార్ట్ అప్లోడ్ చేశాను. ఒక రోజల్లా నార్మల్గా క్లీనింగ్ మొత్తం అంతా బూజులు అవన్నీ దులిపేశాను అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ఈ విధంగా పిండి వంటలు చేశాను మధ్యాహ్నం నుంచి. సో ఏమేమి చేశానంటే కనుక చెక్కలు చేశాను, చెక్కడాలు అండ్ రాగి పిండితో కూడా కొన్ని రకాల చెక్కడాలు చేశాను అనమాట. సో ఇవి అయితే కొంచెం ఇష్టంగా తింటాము. అరిసెలు కొంచెం, బూరెలు అలాంటివి ఇష్టము, కానీ నేను పండు కొంచెం ఎక్కువగా తింటాము. కానీ దానికైతే తడిపిండి కావాలి కదా. సో మన మిక్సీలో చేసి బూరెలు చేసుకున్నంత ఓపిక లేక సో ఇంకా దాన్ని ఆపేసి ఇలా స్నాక్స్ చేసాను అనమాట. సో ఇదైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో మెయిన్ ఏంటంటే మనకి తడిపిండి కావాలి. పొడిపిండి అయితే మనకి ఎలాగో ప్యాకెట్స్ దొరుకుతాయి కాబట్టి వాటితో చేసుకోవచ్చు. కానీ సో అరిసెలు బూరెలు లాంటివి చేయాలంటే మనకి తడిపిండి కంపల్సరీ. వీడు చూడండి, నేను ఇలా వండేటప్పుడు మా పిల్లలు ఇద్దరు వస్తారనమాట. ఆ రోజే తింటారు కొంచెం 2-3. అలాగే వీడికి కూడా నా వెనకాల స్లోగా ఆడుతున్నాడు, ఏదో వండేసేస్తాను వాడికి కూడా కావాలనేసి. అలాగే తిన్నాడు. నేను షాక్ అయ్యాను, వీడికి కూడా బాగా నచ్చినాయి. సో దాదాపు ఒకటి మొత్తం తినేసాడు అనమాట. చాలా చిన్నగా ఇస్తున్నాను, తింటాడా లేదనేసి. వచ్చినాడు, తింటున్నాడు, మళ్ళీ అయిపోతుంటే మళ్ళీ వస్తున్నాడు. సో అలా తింటానే ఉన్నాడు పిల్లలతో పాటు వీడి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది రాగి పిండితో చేశాను అనమాట చక్రాల్లాగా. సో ఇది కూడా 2-3 రకాలు చేశాను ఒక ప్యాకెట్తోనే. అండ్ చక్రాలు కూడా చాలా తక్కువగానే చేశాను, చెక్కలు ఉన్నాయి కదా. సో మళ్ళీ అవి ఎక్కువ చేసిన తినలేమనేసి ఇంకా చాలా తక్కువగా చేశాను అనమాట. సో ఇవి నేను చేసిన పిండి వంటలు. నెక్స్ట్ వచ్చేసి నేను షాపింగ్ కూడా వెళ్ళొచ్చేసాను అనమాట. రేపొద్దున సంక్రాంతి పెద్ద పండుగ రోజున మనం పాలు పొంగించుకోవాలి, పాయసం అవన్నీ చేయాలి కాబట్టి అందుకే ఇప్పటి నుంచే రెడీ చేశాను. సో అరిటాకులు కూడా కనిపించినాయి. ఒక అరిటాకు 100 అనమాట ఇక్కడ. సో 2 కొబ్బరికాయలు కూడా తీసుకొచ్చాను, పాలు అలాగే బెల్లం, బియ్యం పిండి, అలాగే మనకి భోగి పళ్ళు చేయడానికి బ్లూబెర్రీస్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో ఇవి నేను తీసుకొచ్చినవి ఇప్పుడు సరుకులు. పర్టికులర్గా పండుగ కోసం రేపటి కోసమే తీసుకొచ్చాను అనమాట. అండ్ మా బేబీకి ఇష్టమైన బ్రెడ్. సో ఇవి తీసుకొచ్చాను. ఈ మాత్రం దానికి 50 dirhams అయినాయి నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పువ్వులు కూడా మా వారిని తీసుకురామని చాలా ఫోర్స్ చేశాను అనమాట.
ఎందుకంటే ఇప్పుడు మనకి సీజన్ బంతిపూల సీజనే కదా, మనకు కొంచెం దొరుకుతాయి అనమాట. సో ఇవి తీసుకొచ్చారు. ఇవి ఏంటంటే చిన్న చిన్న పురుగుల్లాగా ఉన్నాయి, చిన్న పేను పురుగుల్లాగా. సో అన్నీ ప్రతి పువ్వు కూడా సపరేట్గా ట్యాప్ కింద పెట్టి వాష్ చేశాను. సో అందుకని తడి తడిగా ఉన్నాయి. కానీ పువ్వులు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి చూడడానికి. సో చుట్టుపక్కల ఒక రెక్కలాగా వచ్చి లోపలేమో చిన్న మనకి చామంతి పూలు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి చూసారా, సో అలాగ ఉన్నాయి. కానీ ఆ బంతిపూల స్మెల్ అసలు ఇల్లంతా గుమగుమలాడుతుంది అనమాట. సో ఏంటంటే ముఖ్యంగా ఈ బంతిపూల సీజన్ వచ్చినప్పుడు చాలా పువ్వులు అన్నీ కలెక్ట్ చేసి పెద్ద పెద్ద దండలు కట్టి గుమ్మాలకి వేలాడదీస్తాం అనమాట మేము. సో ఎందుకంటే సీజన్ వస్తే ఇంటి చుట్టూ బంతి మొక్కలు పెడతాము, అవన్నీ పెరిగిపోయి పెద్ద పెద్ద పూలు వచ్చిన తర్వాత ఇంకా అవి ఎలాగో ఎండిపోతాయి కదా చెట్లు సీజన్ అయిన తర్వాత, అవన్నీ కట్ చేసి ఇంకా దండలు కట్టి గుమ్మలకి వేస్తాము. మళ్ళీ అవి ఎండిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీడ్స్కి ఉపయోగపడతాయి కదా. సో ఇప్పుడు అంత ప్రాసెస్ ఎవరు చేయట్లేదు అనుకోండి. సో సింపుల్గా ఏమంటారు, చిన్న మొక్కలు కొనేసేసి పెట్టేసేస్తున్నారు ఎవరికి వాళ్ళు. మేమైతే అలా సీడ్స్ వేసి మళ్ళీ అది నారు పెంచేవాళ్ళం అనమాట. మేమే మళ్ళీ అవన్నీ తీసి వేరే చోట పెట్టి సో అలా చేసుకునే వాళ్ళము. ఇక చూడండి చిన్న చిన్న పురుగులు ఇలా ఉన్నాయి, దీనిలో పోయినట్లేవు. సో కొంచెం వాటరీగా ఉన్నాయి అనేసి ఇంకా నేను టిష్యూలో పెట్టి ఇలా ఉంచేస్తాను నైట్ అంతా. సో మనకి ఏదైనా కొంచెం తడి ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది, లేదంటే మళ్ళీ మనకు ఒక 2 రోజుల వరకు నిల్వ ఉండాలి కాబట్టి మళ్ళీ పాడైపోతాయేమో. చూడండి ఫ్రెష్గా ఉన్నాయి. మనకి ప్లాస్టిక్ పూలు దొరుకుతుంది చూసారా, సేమ్ అలాగే ఉన్నాయి, రియల్గా లేవు అసలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా మంచిగా రెడీ అయిపోయాను అనమాట, ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. సో ముగ్గు వేసేసేద్దాంలే అనుకున్నాను ఫ్రెష్ అవ్వకముందే. మళ్ళీ అనిపించింది గుమ్మానికి పసుపు అవన్నీ రాసుకుందాం అనేసి, మళ్ళీ పసుపు రాసేటప్పుడు ఫ్రెష్ అయ్యి చేస్తే బాగుంటుంది అనేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట. సో ఫస్ట్ ముందుగా అయితే కనుక బయట ముగ్గు వేసేద్దాం అనేసి ఇంకా పసుపు కలుపుతున్నాను. సో ఇది చిన్నగా గుమ్మంలాగా ఉంది కదా, సో దీనికి ఫస్ట్ పసుపు రాసేసి, సో ఫస్ట్ నేను అనుకున్నాను కింద వేద్దాంలే ముగ్గు అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ పసుపు రాసేసరికి ఇంకా ఇక్కడే వేసేసాను అనమాట. సో ఎలాగో రేపు పొద్దున పండగ రోజునే కింద వేసుకుందాంలే, సో భోగి ఇలా పైన వేసేద్దామనేసి అనిపించింది అనమాట. సో ఫస్ట్ అది అనుకుని వెళ్ళి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఒకటి ఇమాజిన్ చేసుకుంటాము మనం పని చేస్తూ ఉండగా, ఆ ఆలోచన అయితే కనుక మారిపోతుంది కదా. మీకు కూడా అలాగే జరుగుతుందా? సో నాకు ముగ్గు రాదు, అంతగా ఎక్స్పెక్ట్ చేయకండి, ఏదో చిన్నగా వేసేసాను, అది కూడా ఫోన్లో చూసి కాఫీ కొట్టేసి సో చూడకుండా అసలు వేయలేను అనమాట. సో అది బాగానే వచ్చింది రౌండ్, నాకైతే లీఫ్ సరిగా రాలేదు, అది కొంచెం గ్యాప్ వచ్చింది అనిపించింది. నాకు అంతగా రాదు, అలవాటు లేకపోయేసరికి నాకు అసలు ఏమి డిజైన్ వేయాలో అసలు ఐడియా రాదనమాట, థాట్ రాదు. రెగ్యులర్గా వేసే వాళ్ళకైతే ఏదో ఒకటి వచ్చేస్తూ ఉంటుంది కానీ, సో నాకు అందుకని ఆలోచించి చూసి కానీ వేయలేను అనమాట. సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్ అన్నట్టు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది, ఒక్కొక్క దానిలో ఎక్స్పర్ట్స్ అనమాట. సో నేనైతే కనుక వేరే దీనిలో మాత్రం ఎక్స్పర్ట్ కాదు, దీనిలో ఎక్స్పర్ట్ అని మాత్రం అడగండి. సో ఫైనల్గా ఇలా వేసాను. నేను భోగి మంట వేసిన లెఫ్ట్ సైడ్ ఫ్లవర్కి దానికి కొంచెం గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లో ఏం వేద్దామంటే అసలు నాకు థాటే రావట్లేదు, అందుకే ఇంకా అలా ఉంచేసాను అనమాట. సో ఇక్కడ ఏదైనా వేసినా మళ్ళీ ఇటు సైడ్ ఏం ప్లేస్ లేదనేసి ఇంకా అలా ఉంచేసాను. అలాగే కింద కూడా కొంచెం పసుపు రాసేసి బార్డర్ లాగా వేసాను. అది అంత బాగుంది అనుకోకండి, ఎందుకంటే అది స్టాంప్స్ అనమాట, మన దగ్గర లాస్ట్ టైం ఒకసారి చూపించాను కదా దానిలో ఒకటి. సో ఎలాగోలా కనుక అలా వేసేసాను ముగ్గు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాయసం చేద్దామని, పాయసం కాదు ప్రసాదం చేద్దామని స్టార్ట్ చేశాను. సో ప్రసాదం అయితే కనుక సేమియా కేసరి చేద్దాం అనుకుని మొదలుపెట్టాను అనమాట. ఎలాగో రేపు అయితే కనుక పాయసం చేసుకుంటాం కదా, సో రేపు పాయసం వడ అయితే కంపల్సరీ కాబట్టి ఇంకా ఏమన్నా ఒప్పుకుంటే ఇంకేమైనా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే కనుక ఇది చేసేస్తున్నాను. సో ఎందుకంటే కొంచెం వేరే పనులు కూడా చేశాను కాబట్టి క్లీనింగ్ అవన్నీ కాస్త టైం కూడా అయిపోయిందనమాట, ఆల్మోస్ట్ 10:30 అలా అయిపోయింది. సో అందుకని ఇంకా సింపుల్గా ఒకటి చేసేస్తున్నాను ప్రసాదం కింద. ఈ సేమియా కేసరి చేసేటప్పుడు ఏంటంటే కొంచెం పాలు పోస్తాను లైట్గా, మరీ ఎక్కువ వేస్తే మనకి కొంచెం టేస్ట్ మారిపోతుంది, ఆ స్ట్రక్చర్ కూడా పోతుంది. లైట్గా కొంచెం ఏమంటారు ఒక చిన్న ½ కప్ వేస్తే సరిపోతుంది అనమాట, మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో కొంచెం ఏమంటారు పసుపు వేసాను నేను కలర్ కోసం, వేరే కలర్స్ వాడను, కొంచెం ఎక్కువ పడింది అందుకే కలర్ ఎక్కువ వచ్చింది. అండ్ పాయసం అయితే నాకు పాయసం వచ్చేస్తుంది, పాయసం కాదు కేసరి అయితే కనుక అయిపోయింది. సో పాయసం అలవాటు కదా, ఇంకా నోట్లో వచ్చేస్తుంది పాయసం అంట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పూజ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. ఏంటి అంత ఫాస్ట్గా చేస్తున్నాను, నాకేమన్నా సూపర్ పవర్స్ అని అనుకుంటున్నారా? లేదు, వీడియోని పాస్ట్ చేసేసాను అంతే. మనం కూడా అంత ఫాస్ట్గా పని చేస్తే ఎలా ఉంటుంది, ఒక 2 గంటలు చేయాల్సిన పని 1 గంటలో అయిపోతుంది కదా. మనకు కూడా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి ముఖ్యంగా పండుగలప్పుడు చాలా ఉపయోగపడుతుంది అలాంటి ఏమన్నా మ్యాజిక్స్ ఉంటాయి కనుక.
సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవుడికి బొట్లు కూడా పెట్టేసాను అనమాట. అండ్ ఫేవరెట్ వచ్చేసి ఫ్లవర్స్. ఈ మధ్య మనకి ఒకటి నెంబర్ దొరికింది, అంటే మనకి ఫ్రెష్ ఫ్లవర్స్ షాప్ అనమాట. సో అక్కడ మనం ఇలాంటి పండగలకి ఎప్పుడన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మేబీ మినిమం ఆర్డర్ ఏమన్నా ఉంటుందేమో, ఒకసారి కనుక్కోవాలి. ఈసారి తీసుకుందాం అనుకున్నాం కానీ సరే ఈసారి మనకి ఫ్లవర్స్ అందుబాటులో లేమని తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం ఏదన్నా పండుగలు కావాలంటే ఒకసారి మనం కూడా ఆర్డర్ చేసుకున్నాము. మల్లెపూలు, చామంతులు, బంతి పువ్వులు, అలాగే దండలు కావాలన్నా కూడా దండ అయితే కనుక 75 dirhams అలా ఉంది. సో ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. అలాగే పెద్ద పెద్ద తామర పూలు ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయి. ఒక్కొక్క తామర పువ్వు వచ్చేసి 5 dirhams అంట. ఆ విధంగా ఉన్నాయి రేట్లు వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ది క్యాండిల్ లైట్ అనమాట. సో చాలామంది, నేను ఎప్పుడో తీసుకుని ఉన్నాను, ఇలా నాకు ఒక ఐడియా వచ్చింది దీపారాజన చేసుకోవచ్చేమో అని. మళ్ళీ ఒకవేళ చేయొచ్చా లేదా అని నేనైతే ఇంతవరకు చేయలేదు. కానీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరు కూడా ఇదే వాడుతున్నారు, ఈవెన్ పూజ చేసేటప్పుడు కూడా వాడుతున్నారు. సో అందుకని నేను కూడా ట్రై చేద్దామని చూస్తే దేవుడికి ఇష్టం లేదనుకుంటా, ఛార్జింగ్ కూడా అయిపోయింది. సో ఇంకా నార్మల్గా ఇంకా మ్యాచ్ బాక్స్తో చేసాను అనమాట. సో ఈ విధంగా సింపుల్గా పూజ చేసుకున్నాను. సో నాకైతే హ్యాపీగా ఉంది. సో పువ్వులతో అలా దేవుడి ఫోటోలు చూస్తుంటే చాలా ఏమంటారు ముచ్చటగా ఉంటుంది అనమాట నాకు. సో లేదంటే కనుక కొంచెం బోసుగా ఉంటాయి కదా, ఇంకా లేనప్పుడు ఏం చేస్తాను తప్పదనుకోండి. సో ఉన్నప్పుడు అలా చూడముచ్చటగా ఉంటుంది. సో ఈ విధంగా సింపుల్గా ఈరోజు నేను భోగి పండుగ అయితే కనుక సెలబ్రేట్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ నాకు టైం అయితే 11 అయిపోయింది. సో ఎప్పుడో అయితే కనుక 11:30 అలా అయిపోతుంది, కానీ ఈసారి 11కి అయితే కనుక కంప్లీట్ చేసుకున్నాను. పిల్లలు లేరు కదా, ఈడేమో నాకు పిల్లలాగా అల్లరి చేస్తా అటు ఇటు తిరుగుతూ ఉంటున్నాడు అనమాట. నేను ఏం చేస్తున్నాను అనేసి అస్సలు ఫోన్ కానీ కెమెరాని కానీ లేకపోతే టీవీని ఏమన్నా చూపిస్తున్నాను అనుకోండి, అస్సలు చూడడు. దాన్ని అసలు కాన్సన్ట్రేట్ ఐ లుక్ ఇవ్వడు అనమాట. అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి మిర్రర్లోనే చూసుకొని అరుస్తాడనమాట, వాడిని ఆడు చూసుకొని. సరే అలా చూస్తాడేమోనని ఫోన్ చూపిస్తుంటే అస్సలు చూడట్లేదు అనమాట. ఇంకా చెప్తుంటే నన్ను చూస్తున్నాడు కానీ ఫోన్ మాత్రం అస్సలు చూడట్లేదు. అండ్ నాకైతే కనుక ఈ పువ్వుల మీదే ఉంది ధ్యాస అంతా. సో పూజకైతే కాస్త ఎక్కువగా ఉన్నాయి, అలాగని గుమ్మానికి కడదామంటే తక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. సో అయినా కూడా ఏమంటారు, కొన్ని పువ్వులు రేపటి కోసం ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. సో మిగతా పువ్వులు ఇవి ఎలాగో మనకి పూజకి ఎక్కువైపోతాయి అనేసి, సరే వచ్చినంత వరకు వస్తాయిలే అనేసి గుమ్మానికి కడదామని రెడీ చేస్తున్నాను అనమాట. నాకు పెద్దది కొంచెం లావు దారం ఉందనమాట, అది అసలు ఎంత వెతికినా కనిపించలేదు. సో ఆ తర్వాత ఐడియా వచ్చింది, ఇది ఏమంటారో తెలియదు కానీ మనం బర్త్డే అప్పుడు బలూన్స్కి డెకరేషన్ అప్పుడు ఇవి అలా అలాడేస్తాం కదా, కొంచెం ఏమంటారు థ్రెడ్ టైప్ ఫైర్ టైప్లో అదే అనమాట. సో నాకు బాగా నచ్చింది, ఎందుకంటే ఫ్లవర్ కొంచెం ఇది థ్రెడ్ లాగా కొంచెం రిబ్బన్ టైప్లో ఉంటుంది కదా, చక్కగా మనకి అది లోపల ఆపుతుంది అనమాట. మనకి అదే థ్రెడ్ అయితే కాస్త సన్నగా ఉండి అటు ఇటు జరుగుతుంది కదా. సో ఇది అలా జరగకుండా మనం కొంచెం గ్యాప్ ఇస్తుంటే సో అక్కడ ఏమంటారు స్టే అవుతుంది, అటు ఇటు మూవ్ అవ్వకుండా. సో ఇది బాగుంది అనిపించింది. సో నెక్స్ట్ టైం కూడా ఇదే వాడాలి. మంచిగా ఏమంటారు స్టిఫ్గా ఉందన్నమాట ఫ్లవర్, మనకి అటు ఇటు జరగకుండా. మనకి కొంచెం గ్యాప్గా పెట్టుకోవాలన్నా కూడా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే కనుక దండ పెట్టేశాను, చాలా బాగుంది. సో నాకైతే హ్యాపీగా ఉంది. మనం అనుకున్నది జరిగినా లేదంటే మనకు కావాల్సిందే అదే సేమ్ వచ్చినా కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో సేమ్ అలాగే ఉందనమాట పూల దండలు కట్టేసరికి. నాకు తెలుసు వీడు వస్తాడో నేను తినేటప్పుడు అనేసి, అందుకే వీడి కోసం ఒకటి తీసుకొచ్చాను చక్కని. సో అందుకని వాడికి పెడదామని అనేసి, ఇదే స్వీట్ కదా పెట్టకూడదు కదా డాగ్స్కి, అందుకే తీసుకొచ్చాను తింటాడేమో అనేసి. అనుకున్నట్టుగానే నేను తినడానికి వచ్చినాను కదా, సో చూసేసి దగ్గరకు వచ్చాడు. అది చూడండి ఇస్తే అది ఏమంటారు కొంచెం ఇది ఆయిల్లో వేసినప్పుడు ఇలా 2 layers లాగా వచ్చిందనమాట. ఆ లేయర్ని పైదాన్ని కొరుక్కొని తింటున్నాడు, రెండింటిని కొరకకుండా. సో అంతగా తినట్లేదు, వచ్చేసాడు. కొంచెం ఏమంటారు స్లీపీగా ఉన్నాడు అనమాట. కొంచెం పొద్దున్నే పడుకుంటాడు కాసేపు, దానివల్ల ఏదో తింటున్నాను అనిపించాడు కానీ ఆడికి తినాలని లేదు. అండ్ చూడండి పడుకొని నిద్రపోతున్నాడు చక్కగా. నేను వీడియో చేస్తున్నాను మాట్లాడుతున్నాను కదా, టాప్ ఊపుతున్నాడు అనమాట. అంటే 50-50 పడుకుంటాడు, మొత్తం పడుకోడు. Why you are not surprised? Why you say the thing? You always beautiful with everywhere. సో మనం కూడా అప్పుడప్పుడు పొగిడించుకుంటే చాలా ముచ్చటగా ఉంటుంది. అలా పొగిడించుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న క్యూటీ బంగారు తల్లులు కావాలి. సో మనకు కూడా అప్పుడప్పుడు కొంచెం అలా
యూ లుకింగ్ బ్యూటిఫుల్ అంటే కొంచెం బూస్ట్ వచ్చింది అనమాట, రైట్? అడిగి మరీ పొగిడించుకోవాలన్నమాట వాళ్ళు చెప్పకపోతే. సో జనరల్గా న్యూ డ్రెస్ వేసుకుంటే చెప్తుంది, బట్ ఏంటంటే తెలుసు కదా, నేను 2 రోజుల నుంచి వాళ్ళకి చెప్తా ఉన్నాను పండగ అనేసి. సో తను ఎక్స్పెక్ట్లా ఉందన్నమాట, సో అందుకని ఏం చెప్పలేదు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే మార్నింగ్ కాఫీ తాగడం అలవాటు అనమాట. సో అది లేకపోయేసరికి నాకైతే మధ్యాహ్నానికి తల పట్టేసింది కాఫీ వలన. సో అందుకనే మధ్యాహ్నం అని కూడా లేకుండా కాఫీ తాగేస్తున్నాను, కాస్త రిలీఫ్ ఉంటుందేమో అనేసి. సో అలవాటు అయిపోతే ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అనమాట, టీలు కాఫీలు పొద్దున్నే తాగడం అనేది. అయినా కూడా ఏమంటారు, అలవాటు అయితే ఇంకా తప్పదు. How is it? I saw water bottles. Like baby? This is for swimming bag. Yes, 2 certificate. Yes. 2 certificates. Happy Boogie, everyone! No, I don't want to do on today's. అది ఇప్పుడు మనందరం అనుకోవాలి హ్యాపీ భోగి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ హ్యాపీ? ఎప్పుడు కిచెన్లోకే హెచ్పిపిపి హ్యాపీయా? హెచ్పిపిపివై హ్యాపీ. వేర్ ఇస్ హెచ్ఏ? ఎప్పుడు ఏ వండారా అని కిచెన్లో దొరుకుతాడు. డ్రెస్ చేంజ్. Happy Boogie, everybody! ఫాస్ట్గా రెడీ అవ్వు, భోగి పళ్ళు పోసుకుందాం. నో, త్వరగా రెడీ అవ్వండి, ఈ రోజు అసలు చాలా లేట్ అయింది స్కూల్ నుంచి వచ్చేసరికి. పండుగకి స్కూల్లో స్విమ్మింగ్ అని చెప్పాను కదా, సో 2 రేస్ పాల్గొన్నాడంట, 2 రేస్లో కూడా వినేయాడంట. సో అందుకనే 2 సర్టిఫికేట్స్ వస్తాయి అన్నాడు. సో లియా గాడికి కూడా భోగిపడిపోదామనేసి వీటిని కూడా చక్కగా మంచిగా క్లీన్ చేసి, సో ఈ వైప్స్ ఉంటాయి కదా బేబీ వైప్స్, సో వీటితో క్లీన్ చేసి ఫస్ట్, తర్వాత ఇలా కోమ్ చేస్తే సో హెయిర్ చక్కగా పఫీగా వస్తుంది అనమాట. లేదంటే అలా స్టిక్ అయిపోయి లైన్స్గా ఉంటుంది. వీటిని రోజు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి భోగిపళ్ళు కోసం రెడీ చేస్తున్నాను. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేశాను, ఎందుకంటే నా దగ్గర ఫ్లవర్స్ అన్నీ రెడీగానే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే ఫ్లవర్స్ లేక చాలాసేపు వెయిట్ చేశాను. దట్టు ఏంటంటే బేబీకి వీడికి స్విమ్మింగ్ క్లాస్లు అవన్నీ ఉంటాయి కదా, సో ఒకళ్ళు వెళ్ళిపోతారనమాట. సో అందుకని ఇంకా ఫాస్ట్గా చేసేస్తున్నాను. నో దిస్ మనీ. No, yes. I Only- lost 50 dirhams. No, keep. ఓన్లీ కాయిన్స్. No. What can I buy with coins? At least keep 5 dirhams. Jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Santa Claus is coming to town. Oh yeah! సో
సో చూసారు కదా, వీడి లోపలికి వస్తే ఆనందం ఆగదనమాట. సో సోఫాల మీద ఎక్కి అటు ఎక్కి ఓ జంప్ చేస్తూ ఉంటాడు. ఎంత క్యూట్గా ఉన్నాడు చూడండి. ఇప్పుడే క్లీన్ చేశాను కదా, భలే క్యూట్గా ఉన్నాడు. హెయిర్ కూడా భలే ఉంది. భోగిపళ్ళు అన్నం కంటాం కానీ 5 నిమిషాల్లో అయిపోయింది. సో ఇది ఈరోజు మన వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రేపు పొద్దున అయితే కనుక స్పెషల్ సంక్రాంతి వీడియో రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.